ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి మేలుకో, ప్రతిరోజు కూడా నువ్వు నిద్రించే సమయంలో నీ చుట్టూ ఏదో శక్తి తిరుగుతోంది. అసలు ఏం చేస్తోంది తెలిస్తే నువ్వు మాత్రం వణిక్కిపోతావు. అసలు ఆ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ప్రతిరోజు కూడా నువ్వు నిద్రపోయాకనే నీ చుట్టూ తిరుగుతోంది. ఎందుకు తిరుగుతోంది, ఏం చెయ్యబోతోంది, నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే నీకు రాబోయే ఈ రోజులో ఏవైతే ఉన్నాయో, ఈ జూలై 20 తర్వాత ఒక నువ్వు ఊహించని సంఘటన, ఒక పరిణామం అనేది నీ జీవితంలో జరగబోతోంది. నీ ఇంట్లో జరగబోయే ఆ మార్పును చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఈ శక్తి నీ జీవితాన్ని శాసించాలని చూస్తోంది. అవును తల్లి, నువ్వు వింటున్నది అక్షరాల నిజం. నువ్వు ఎన్ని పనిలో నిమగ్నమై ఉన్నా, ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావు గంట సమయం కేటాయించి నీ పనులన్నీ పక్కన పెట్టేయి తల్లి. ప్రశాంతంగా ఏకాంతంగా గుండె గుప్పెట్లో పెట్టుకుని నీ సాయి చెప్పబోతున్న ఈ విషయాలను నువ్వు తప్పక విని తీరాల్సిందే. ఈ విషయాలను నీ మనసు లోతుల్లోకి వినేలా నువ్వు తప్పక విని తీరాల్సిందే. ఎందుకంటే నువ్వు తెలుసుకోబోయే సత్యం నీ గుండెను తాకుతుంది, నీ మనసును తాకుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా విని తీరాల్సిందే. ఇప్పుడు నువ్వు అత్యంత స్పష్టంగా నీ సాయి నీకు విపులంగా చెప్పబోతున్నాడు. కాబట్టి వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు. అసలు ఆ శక్తి ఏంటి, నీ చుట్టూ ఎందుకు తిరుగుతోంది, నీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది, నువ్వు నిద్రపోయాక ఎందుకు నీ చుట్టూ తిరుగుతోంది, నీకు మంచి చెయ్యాలనా, చెడు చెయ్యాలనా, కీడు తలపెట్టాలనా, హాని చెయ్యాలనా, లేకపోతే నీకు మేలు చెయ్యాలనా, ఎందుకు ఆ శక్తి తిరుగుతోంది? ఇంతకీ ఆ శక్తి ఏంటి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావు అంటే నీకు కాళ్లల్లో వణుకు పడుతుంది, నిలువెల్లా వణుకు పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా తప్పక తీరాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో బాబా గారు ఈరోజు వచ్చారండి. అందుకే ఏం చెప్పబోతున్నారు, అసలు విషయం ఏంటి, బాబా గారి మాటల వెనుకున్న మర్మం ఏంటి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవును పడింది ఏంటి, దాని అర్థం ఏంటి? బాబా గారు ఈ సందేశాన్ని మీకోసం మాత్రమే తీసుకువచ్చారని కదా అర్థం. కాబట్టి అలా ఎవరి కంట పడుతుందో, ఎవరి చెవును పడుతుందో వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే బాబా గారు చెప్పబోతున్న ఆ శక్తి ఎవరు, ఆ శక్తి ఏంటి, అసలు ఎందుకు మీ చుట్టూ తిరుగుతోంది, మీరు నిద్రపోయాక వస్తుంది, మీరు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ అది అదృష్ట శక్తి అయితే అదృష్టాన్ని మిస్ చేసుకోకుండా అందుకోగలుగుతారు. లేదా ఒకవేళ చెడు శక్తి అయితే దాని నుంచి ఎలా బయటపడాలో మీరు తెలుసుకోగలుగుతారు. బాబా గారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీరు బాబా గారికి మరింత దగ్గర అయ్యేదానికి అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, రీసెంట్ గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, ఎంతో బాగా బతికిన ఫ్యామిలీ, ఫైనాన్షియల్ గా ఈ మధ్య చాలా దెబ్బతింది. ఏంటి అంటే అయిన వాళ్లే మోసం చేశారు. బిజినెస్ లో ఎక్కడో అది మంచి ప్లేస్ కాని చోట పెట్టుబడులు పెట్టించి మొత్తం కూడా దివాలా తీసే స్థితికి తీసుకువచ్చేశారు అయిన వాళ్లే. అలాంటప్పుడు ఆ పూట కాపటి తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆవిడ ఎలా అంది, ఇలా అయిపోయిందండి మా పరిస్థితి, ఎలా ఉన్నవాళ్ళం ఎలా అయిపోయాం ఒక్కసారి చూడండి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఆవిడ. మనకు తెలిసిన గురూజీ ఉన్నారండి, ఒక్కసారి మాట్లాడి చూడండి, మీ పరిస్థితి మెరుగుపడటానికి ఏదైనా చేస్తారేమో అని అంటే ఆవిడ ఒక్కసారి కాల్ చేశారండి. మళ్ళీ గురువు గారు ఏ పూజలు చేశారో, ఏ పరిహారాలు చేశారో తెలియదమ్మా, మా పరిస్థితి మెల్లిమెల్లిగా సర్దుకుంటోంది. ఒకేసారి కోట్లు వచ్చేయకపోతే కూడా పోనీ
మా జీవితం గడుస్తోంది. ఇప్పుడు 3 పూట్ల అన్నం తినటానికి కూడా లేని స్థితికి వచ్చిన మేము మా పరిస్థితి బాగుపడుతుంది అన్న నమ్మకం మాకు వచ్చింది. నిజానికి గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ మా వారు బిజినెస్ అనేది మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మాకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు. మేము మీకు ఇన్వెస్ట్ చేస్తాం, మీరు మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టండి అని కూడా మాకు ఆఫర్స్ వస్తున్నాయి. మా చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఆవిడ చెప్పారండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటాయి ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ ఇంటికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా రాత్రిపూట ఒక శక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తోందన్న విషయం నీకు తెలుసా? ఎప్పుడైనా గమనించావా? గుర్తించావా? అనుమానమైన వచ్చిందా? ఆ శక్తి ఎవరో, ఎందుకు నీ ఇంటికి వస్తుందో నీకు గనక తెలిస్తే నువ్వు కేవలం ఆశ్చర్యపోవటమే కాదు, వణికిపోతావు కూడా. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక నా జీవితాన్ని నేనే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నానా అని తీవ్రంగా బాధపడతావు. ఆ శక్తి ఒక దైవ శక్తి. ఆ దైవం ఎప్పటి నుంచో నీ మీద తన కరుణా కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కానీ దానిని నువ్వు గ్రహించలేక నీ సమస్యలకు నువ్వే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నావని నీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా జలజల రాలిపోతాయి. నువ్వు ఇన్నాళ్లుగా పడిన కష్టాలను, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా నీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా? నా బాబా అనేవాడు ఉన్నాడా? నా మీదనే ఎందుకు ఇంతలా పగబట్టాడు? నేను ఏం చేశానని అంటూ భగవంతుడిని, నీ సాయిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా కోకొల్లలు ఉన్నాయి తల్లి నీ జీవితంలో. కానీ నీ ఆవేదన, నువ్వు పలికిన ప్రతి మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు నీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత నువ్వు మోకాళ్ల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటావు. మరి ఆ దైవం ఎవరు? నీ దగ్గరికి ఎందుకు వస్తోంది? రాత్రిపూట ఎందుకు వస్తోంది? నీకేం చెప్పాలని వస్తోంది? తెలుసుకునే ముందుగా నీ గురించి కొన్ని విషయాలైతే తప్పక నీకు చెప్పి తీరాలి బిడ్డ. ఎందుకంటే ప్రతి మనిషికి తన గురించి తనకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ జీవితంలో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నీ గురించి నువ్వు ఆలోచించుకునే సమయం నీకు లేదు. నీలో ఉన్న మంచి చెడులను గుర్తించలేకపోతున్నావు. నువ్వు చేస్తున్న తప్పు ఒప్పులని గుర్తించలేకపోతున్నావు. వాటి గురించి 2 ముక్కలు ఈరోజు నీ సాయి నీతో చెప్పాలి, నిన్ను హెచ్చరించాలి అని చూస్తున్నాడు. మంచి అయితే ఆ మంచిని నిలబెట్టుకుని జీవితాంతం అలా నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. నీలో ఉన్న తప్పులు, పొరపాట్లు అయితే నువ్వు చక్కదిద్దుకున్నావు అంటే నీ జీవితం అమోఘంగా ఉంటుంది. తప్పకుండా నీ గురించి అయితే 2 ముక్కలు చెప్పబోతున్నాను. విన్నాక నువ్వే అంటావు, నిజం బాబా, నా గురించి ఎంత చక్కగా చెప్పావు తండ్రి, తండ్రివి కాబట్టే బిడ్డ గురించి ఇంత బాగా చెప్పావు కదా అంటూ నువ్వే నీ సాయికి ఒక కితాబు కూడా ఇచ్చేస్తావు. అలాంటి నీ మనస్తత్వం గురించి ఈరోజు నీకు నేను బట్టబయలు చెయ్యబోతున్నాను. అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వు అని చెప్పాలి బిడ్డ. నీ మనస్తత్వం కానీ, నీ రూపం కానీ, నీ నడత కానీ, నడవడిక కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకమని చెప్పాలి. జీవితంలో ప్రేమ, ఆనందం అన్నీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే నిన్ను చూడగానే మొదట గుర్తొచ్చేది ఏంటి అంటే క్రమశిక్షణ. ఒక జీవన విధానానికి, నీ వ్యక్తిత్వానికి ఎలా ఉంటుందంటే అద్దం పట్టేలాగా ఉంటావు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను, ప్రతి సమస్యను నువ్వు ఎంతో నేర్పుగా పరిష్కరించుకోగలుగుతావు. ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలా మంది అయితే ఆందోళనతో కుంగిపోతారు, లేదా ఆవేశంతో ఊగిపోయి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఎంత కష్టంలోనైనా సరే నీలోని నిబ్బరం,
సమన్వయం చెక్కు చెదరదు. ఇది ఎలా సాధ్యం, ఇది ఇలా కాదు, అలా చేస్తే ఇది జరుగుతుంది అని అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తావు. ఇది ఇలా చేయాలా, అది అలా చెయ్యనా, అలా చేస్తే కుదురుతుందా, ఎలా చేస్తే పని చేస్తుందా అని అన్ని విధాలుగా 4 వైపులు దృష్టి సారించి అప్పుడు ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తావు. అదేవిధంగా జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా నువ్వు గాల్లో తేలిపోవు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తావు. ఇదంతా నాకు బాబా ప్రసాదించిన భిక్ష అనుకుంటావు. కానీ ఆ ఉత్సాహంలో నీ బాధ్యతలను కానీ వాస్తవికతను కానీ అస్సలు మర్చిపోవు. సుఖమైన దుఃఖమైన ఒకేలా స్వీకరించే ప్రజ్ఞత నీ సొంతమని చెప్పాలి. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా చలాకీగా కనిపిస్తావు. కానీ లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని నీ ముఖంలో కనిపించనియ్యవు. నీ ప్రశాంతమైన ముఖం చూసి అందరూ అనుకుంటారు, వీరికి అసలు ఏమైనా సమస్యలే లేవేమో, ఎలాంటి కష్టాలు లేవేమో అని ఎదుటివారు అనుకోవటం కూడా సర్వసాధారణం. ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో నీకు చక్కగా తెలుసు. అయినా సరే భయపడి వెనకడుగు వేయటం నీ రక్తంలోనే ఉండదు. ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయటానికి అవసరమైన ప్రణాళికను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసేసుకుంటావు. నీ జీవితంలో ప్రతిదీ కూడా అన్నీ కూడా ఒక సమతూలనగా తీసుకువెళ్తూ ఉంటావు. నీ జీవన శైలి ఎలా ఉంటుందంటే, నీ కుటుంబానికి మధ్య, స్నేహితులకు, సొంత వాళ్లకు మధ్య, సంపాదనకు, ఖర్చుకు మధ్య, ఇలా ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైన సమతుల్యత పాటిస్తూ ఉంటావు. ఈ లక్షణమే నిన్ను అందరిలో కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది. నీకున్న మరో గొప్ప లక్షణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు గనుక నీ జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వేరే వాళ్ళు నీతో చెప్పుకుంటే అది నీ హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని 3వ వ్యక్తికి చేరనీయవు. అందుకే నిన్ను అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా నిన్ను అనుకుంటారు. ఆ విధంగానే నువ్వు పేరు కూడా తెచ్చుకుంటావు. నీ స్నేహానికి విలువ కట్టలేరు ఎదుటి వాళ్ళు అనుకుంటారు. వీరి స్నేహానికి అస్సలు విలువ కట్టలేం అని ఎదుటి వాళ్ళు కూడా, నీ స్నేహితులు కూడా అనుకుంటూ ఉంటారు. నిజంగా నువ్వు ఎవరికైనా ఒక స్నేహితుడిగా, స్నేహితురాలుగా ఉన్నావు అంటే వారు అదృష్టవంతులే అని చెప్పాలి. కష్టకాలంలో భుజం తట్టి ధైర్యం చెప్పటమే కాదు, అవసరమైతే వారి కోసం ఎంత పోరాటానికైనా కూడా సిద్ధపడతావు. నువ్వు ఇచ్చే సలహాలు కూడా ఎంతో న్యాయబద్ధంగా ఉంటాయి, ఆచరణాత్మకంగా ఉంటాయి. అందుకే నీ కుటుంబంలో కానీ, స్నేహితులలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను దూరం చేసుకోవటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే అంత అద్భుతంగా నువ్వు ఉంటావు కాబట్టి. వారి ఉనికికి నువ్వు ఒక రక్షణ కవచంలా ఉంటావు. వారికి నీ సాంగత్యంలో ఏదో ఒక తెలియని భరోసా, ఒక మంచి శక్తి అన్నది నిండుతాయి. వాళ్ళకి నింపుకుంటూ ఉంటారు. నువ్వు ఉంటే పక్కన కొండంత అండ అనుకుంటారు. వారు పక్కనుంటే చాలు, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు, ధైర్యం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే నిజంగా భగవంతుడే నా కోసం ఇలాంటి వ్యక్తిని నా తోడుగా పంపించారు, నా స్నేహితుడిగా, నా కుటుంబ సభ్యుడిగా, నా అన్నగా, నా తమ్ముడుగా, నా భర్తగా, భార్యగా, నా బిడ్డగా ఇలా పంపించారేమో అని అనుకుంటూ ఉంటారు నీతో ఉన్నవాళ్ళు. ఎందుకంటే నువ్వు నీ వారిని కాపాడటానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడిపోతావు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచటంలో నీకు నువ్వే సాటి తల్లి. జీవితాన్ని ఆస్వాదించటం నీకు చక్కగా తెలుసు. జీవితంలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా తీసుకోవాలి అన్నది నీకు చక్కగా తెలుసు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచటంలో నీకు నువ్వే సాటి. ప్రతి క్షణాన్ని ఒక పండగలా జరుపుకోవాలని అనుకుంటావు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటావు. రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించటానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తావు. మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తావు, కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుని జాగ్రత్త పడతావు. అయితే నీ కుటుంబం సంతోషం కోసం నీ ఆనందాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసేస్తావు. నీ కలలను, ఆశయాలను పక్కన పెట్టి మరీ వారి కోసం జీవించటానికి ఇష్టపడతావు. ఈ త్యాగంలో కూడా నువ్వు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటావు తల్లి. నీకు ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం. గొడవల్లో, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట నువ్వు అస్సలు ఉండవు.
నీ ఉనికికి, నీ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశంలో, శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటావు. ఇక నీ వైవాహిక జీవితం, నీ ప్రేమ గురించి చెప్పాలి అంటే చాలా ప్రేమగా ఉంటావు. నీ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తావు. వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటావు. వారి సంతోషం కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధంగా ఉంటావు. అయితే కొన్నిసార్లు కోపంలో నీ కోపం తీవ్రత ఎక్కువవుతుంది. ఏదైనా విషయంలో కొంచెం కఠినంగా అయ్యావు అంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఎదుటివారు భయపడేంత కోపం తీవ్రత పెరుగుతుంది. అలా ప్రవర్తిస్తావు కూడా. అంటే ప్రేమ వస్తే ఎంతలా ప్రేమిస్తావో, కోపం వస్తే కూడా ఇక తన కోపం ఎక్కడికి వెళ్తుందో అని కూడా భయపడే సందర్భాలు కూడా వస్తాయి. ఇది ఒక్కటి నువ్వు సరిదిద్దుకోవాల్సిన లక్షణం తల్లి. నీ మనసులో అనుకున్నది సాధించటానికి, నీ వాదనను నిలబెట్టుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తావు. ఇది కూడా తగ్గించుకోవాలి. అయితే కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు దారితీస్తుంది. ఇన్నాళ్ళు ఉన్న ప్రేమ, నువ్వు చేసిన త్యాగాలు అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది ఈ మొండి వాదన. ఇది తగ్గించుకున్నావు అంటే నువ్వు ఒక ఆదర్శమూర్తి, అమృతమూర్తిగా మారిపోతావు. కానీ నీ ఉద్దేశం ఎప్పుడూ కూడా మంచిదే అయి ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఎదుటి వారికి అర్థం కాకుండా పోతుంది కదా. నీ జీవిత భాగస్వామిపై ఉన్న ప్రేమ బాధ్యతలే నిన్ను అంతలా తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే మళ్ళీ కూడా చల్లారిపోతుంది. మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసేసుకుంటావు. ఇక నీ విజయం ఎలా ఉంటుంది అంటే నీ చిరునామా చెప్పచ్చు. ఎలాంటి సందేహం కూడా ఉండదు. విజయానికి చిరునామా అంటే నిన్నే చెప్పచ్చు. ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు అంటే అది పూర్తయ్యే వరకు కూడా ఆకలి నిద్రలు అస్సలు మానేస్తావు. మధ్యలో వదిలివేయటం, వెనక్కి తగ్గటం, మాట తప్పటం వంటివి అస్సలు నీ చరిత్రలోనే ఉండవు. నీలో సహజంగానే ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు అన్నది నీకు ఉంటుంది. ఏ పని చేస్తున్నా అందులో నువ్వే ముందు వరుసలో ఉంటావు. నీ పనితీరు, ప్రణాళికాబద్ధమైన విధానం, అందరినీ కలుపుకుపోయే తత్వం నిన్ను ఒక మంచి వ్యక్తిగా నిలబెడుతుంది. 10 మంది నీ వెంట ఉండేలా చేస్తుంది. సమాజంలో నీకు మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి. నీ మాట తీరు, ప్రవర్తన ఎంత హుందాగా ఉంటాయి తల్లి. అనవసరమైన విషయాల్లో జోక్యం అస్సలు చేసుకోవు. కానీ అవసరమైన చోట గొంతు విప్పాల్సి వస్తే బలంగా నీ గొంతుని వినిపిస్తావు. న్యాయబద్ధమైన నీ వైఖరి వల్ల సమాజంలో నీ పలుకుబడి పెరుగుతుంది, నీకు పేరు పెరుగుతుంది. దానగుణం నీలో ఎక్కువ ఉంటుంది తల్లి. ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం నీ దగ్గరికి వస్తే కాదనకుండా సహాయం చేసేస్తావు. ఇతరుల బాధను చూసి చలించిపోయే సున్నితమైన మనసు నీది. నీ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలని ఎప్పుడూ కూడా తపిస్తూనే ఉంటావు. ప్రతి విషయంలో కూడా నీ గొప్పతనాన్ని, నీ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటావు. నీ జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది తల్లి. రేపు ఏం చెయ్యాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై నీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. జీవితంలో ప్రతి దశలోనూ విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటావు. జయాపజయాలు ఎదురైనా కూడా కుంగిపోకుండా వాటిని నీకు జీవితం నేర్పిన పాఠాలు అని స్వీకరించి ఇంకొంచెం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటావు. ఏదైనా భరించలేని బాధ వచ్చినప్పుడు నీ సాయి మీద భారం వేసేస్తావు. ఇక నువ్వు ప్రేమించిన వారి పట్ల ఎంతో నిజాయితీగా ఉంటావు. ఎవరినైనా ఇష్టపడ్డావు అంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు, ఆ బంధాన్ని పెళ్లి వరకు కూడా తీసుకురావాలి అనే దృఢ సంకల్పంతో ఉంటావు. లేదా నీ భార్య, నీ భర్త అన్నప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా వారి కోసమే అంకితం చేసేస్తావు. నీ ప్రేమను గెలుచుకోవటం కోసం ఎంత పోరాటమైనా చేస్తావు. ఏదైనా కారణం చేత నీ భాగస్వామిని లేదా నువ్వు ప్రేమించిన వ్యక్తినో, నీకు బాగా నచ్చిన వ్యక్తినో, నీ ఆత్మీయులను వదిలిపెట్టాల్సి వస్తే నీ ప్రాణం పోయినట్టుగా అంత విలవిల్లాడిపోతావు. మనుషులు అంటే అంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత, బంధాలని అంత సులువుగా నువ్వు వదులుకోలేవు బిడ్డ. బంధాల్లోనే నా ప్రాణం ఉంది అంటావు. ఇక ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి నువ్వు అంతటి విలువనిస్తావు. నీ జీవిత భాగస్వామినే నీ ప్రపంచంగా చూస్తావు. అయితే నీలో ఉన్న ఒకే ఒక బలహీనత నిర్ణయాలు తీసుకోలేకపోవటం. నిర్ణయాలు తీసుకోవటంలో కొన్నిసార్లు ఆలస్యం చేయటం. ప్రతి విషయాన్ని అతిగా బేరీజు వేయటం వల్ల ఏదైనా సరే తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి మంచి అవకాశాలను చేజార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. చేజార్చుకునే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ విషయంలో నువ్వు తప్పక జాగ్రత్త వహించి తీరాలి బిడ్డ. ఎందుకంటే అన్నిసార్లు కూడా ఆలస్యం మంచిది కాదు. కొన్నిసార్లు ఆలస్యం అమృతం విషం అంటారు.
కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. అన్ని విధాలుగా కూడా నీలో చాలా మంచి ఉంది బిడ్డ. అయితే కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, అంటే ఒక పేజీ తిప్పు చూసుకున్నట్లయితే నీ జీవితంలో, ఒక పేజీ తిప్పు చూసుకున్నట్లయితే నీ జీవితం నిండా, అంటే ఆ పేజీ నిండా కూడా తట్టుకోలేని సమస్యలు, తట్టుకోలేని రాతలు, తట్టుకోలేని కష్టాలు అని అన్నీ కూడా, జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను, బాధ్యతలను, కన్నీళ్లను, ఇలాంటి పరిస్థితులను నువ్వు ఒంటరిగా కూర్చొని మోసుకుంటూ దాటుకుంటూ వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒంటరిగా కూర్చొని నాకెవరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను ఎవరు అర్థం చేసుకునేవారు లేరు, ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఆఖరికి నా సాయి కూడా నన్ను వదిలేశాడు అనే తీవ్రంగా మదన పడిన రోజులు ఎన్నున్నాయి బిడ్డ. ఆ సమయంలోనే నీకు దైవం మీద నమ్మకం కూడా సన్నగిల్లింది. నాకే ఎందుకు కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదే అని నీ సాయిని, భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా నీ జీవితంలో కొల్లలు ఉన్నాయి. కానీ నీకు తెలియకుండానే నీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ, నిన్ను ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక దైవం నీ ఇంట్లోనే తిరుగుతోంది అని నీకు తెలుసా తల్లి? ఆ దైవం ఎవరో తెలుసా? ఆ దైవం ఎవరో కాదు, ఆ దైవశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు నువ్వు కోరిన, నిన్ను మెచ్చిన, నువ్వు కొలిచే, నువ్వు తలిచే నీ సాయి. నీ సాయి ప్రతిరోజు నీ ఇంటికి వస్తున్నాడు ఒక శక్తి రూపంలో. నీ ప్రతి కష్టాన్ని గమనిస్తున్నాడు, నీ ప్రతి బాధని గమనిస్తున్నాడు. ఏదైనా ఆపద రాబోతే చటుక్కన బయటికి లాగేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగబోతుంటే వాటిని ఘోరంతగా మార్చి నీకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొండంత కష్టము, పెను ప్రమాదము నువ్వు తట్టుకోలేవు, నా బిడ్డ తట్టుకోలేదు అని రవ్వంత మాత్రమే పరిచయం చేస్తున్నాను. అది కూడా ఎందుకు అంటే, నీలో ఉన్న చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు, వీటన్నింటినీ నువ్వు దిద్దుకోవాలి అంటే దీని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఆ మాత్రం నీకు పరిచయం చేస్తున్నాను, చూపిస్తున్నాను. నిందించావు కదా బిడ్డ, నా సాయి కూడా లేడు, నన్ను వదిలేశాడు, నా కష్టానికి నన్ను వదిలేశాడు, నా బాధలకు నన్ను వదిలేశాడు, మర్చిపోయావా బాబా నన్ను అంటూ ఎన్నిసార్లు నిలదీశావు బిడ్డ. నీకు తెలియని విషయము, నువ్వు గుర్తించలేని విషయం ఏంటంటే, నీ సాయి నీతో, నీ చుట్టూ, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ప్రతి క్షణం తిరుగుతూనే ఉన్నాడు, నీ కష్ట సుఖాలని చూస్తూనే ఉన్నాడు. నువ్వు నష్టపోతుంటే అక్కడ హెచ్చరిస్తున్నాడు, ప్రమాదంలో ఇరుక్కోబోతుంటే పక్కకి తొలగిస్తున్నాడు, నీకు రాబోయే ఆపదలను అడ్డుకుంటున్నాడు, అరికడుతున్నాడు. ప్రతి ఒక్కటి కూడా నీ చుట్టూ ఉండి చేస్తూనే ఉన్నాడు బిడ్డ. నువ్వు గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఈ సాయి సంపూర్ణ కరుణా కటాక్షాలను నీ మీద చూపిస్తున్నాడు బిడ్డ. నువ్వు పడుతున్న కష్టాలకు, నువ్వు చూపిస్తున్న సహనానికి, నీలో ఉన్నటువంటి మానవత్వానికి, నీ నిజాయితీకి, నీ ధర్మానికి నీ సాయి మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలో నీకు అందిస్తున్నాడు తల్లి. నిజంగా స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో నీ ఇంటికి వస్తున్నాడు నీ సాయి. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి కూడా నీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు తల్లి, ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకో, అర్థమవుతుంది. నువ్వు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి నీ సాయి నిన్ను చాకచక్యంగా బయటపడవేశాడు. లేదంటే నువ్వు ఈ రోజున ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేదానివి కాదు తల్లి. ఈ మధ్య కాలంలో నీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది, ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకైక కారణం నీ సాయి కృపా కటాక్షాలే. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నీ సాయిని గుర్తించు తల్లి. ఎన్నాళ్లుగా నా సాయి లేడు, నా సాయి నా దగ్గరికి రాలేదు అని నిందించావు కదా, ఇప్పటికైనా నీ సాయిని గుర్తించు. నీ సాయికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి. ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా ఒక నిజ రూపంలో నీ ముందుకు రాడు. ఏ శక్తి రూపంలోనో, ఏ సూక్ష్మ రూపంలోనో, ఒక పశువుగానో, ఒక పక్షిగానో, ఒక సాధువుగానో, ఒక మంచి మనిషిగానో, నీ సహాయం కోరి వచ్చే ఒక వ్యక్తిలోనో ఎక్కడో ఒక్క చోట నీ సాయి రూపం నీకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక మంచి ఆలోచన రూపంలో నీ సాయి రూపం కనిపిస్తుంది. ఇలా ఏదో ఒక చోట నీ సాయి తన ఉనికిని నీకు తెలియజేస్తూనే ఉంటాడు. నీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపో బిడ్డ. ఇప్పుడు చెప్పు, నీ మనసు పులకరించిపోతోంది కదా, నీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతోంది కదా. ఎందుకు అంటే
సాక్షాత్తు నీ సాయి, నువ్వు కోరే సాయి, నువ్వు తలిచే సాయి నీతో ఉన్నాడు. ప్రతిరోజు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు పడుకున్నప్పుడు నీతో ఒక రక్షణ కవచంలో ఉన్నాడు అంటే నీ మనసు ఉప్పొంగిపోతోంది కదా. నా సాయి లేడు, నా కష్టానికి నన్ను వదిలేశాడు, నేను కష్టాల్లో ఉంటే కూడా రాడు అనుకున్నా నీకు నా సాయి నాతోనే ఉన్నాడు అనే ఆలోచనే నీకు పులకరింత కలిగిస్తోంది కదా బిడ్డ. ఉప్పొంగిపోతున్నావు కదా తల్లి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటావో, ధర్మబద్ధంగా ఉంటావో, న్యాయంగా నడుచుకుంటావో, నీతి నిజాయితీతో ఉంటావో, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటూ ఉంటావో, ఎవరు ఆకలి అంటే వారి ఆకలి తీరుస్తావో, అలాంటి అప్పుడు నీ సాయి తప్పకుండా నిన్ను మెచ్చుకుంటాడు బిడ్డ. ఇలాంటి లక్షణాలు ఉన్న నిన్ను ఇష్టపడటానికి వేరే కారణాలు వెతుక్కోవాలా? నిన్ను ఇష్టపడకుండా ఎవరుంటారు బిడ్డ? అందుకే నీ సాయికి నువ్వు ఒక ప్రియమైన బిడ్డగా మారిపోయావు. నీ సాయి నీతో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు. నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఇక నీ జీవితంలో కూడా అంతా మంచి జరగబోతోంది. ఈ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.